అందరికీ నమస్కారం అండి. ఆసరపించిన వారందరికీ మంచి శుభవార్త అండి. వెల్కమ్ టు మై ఛానల్ విజేవై క్రియేటర్. తప్పకుండా అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఆసరా పింఛన్ గురించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పటికి వస్తూనే ఉంటాయి. మనందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ ఛానల్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనం ఏమాత్రం ఆలస్యంగా టాపిక్లో వెళ్ళిపోదామండి. ఆసరా పింఛన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారండి. అయితే గత నెలల్ని ఆసరా పింఛన్ని పెంచుతారని చెప్పారు, కానీ మళ్ళీ వచ్చే ఆగస్టు నుంచి మనకి ఆసరా పింఛన్ని 2,000 రూపాయలు కాస్త 4,000 రూపాయలు, వృద్ధులకేమో 2,000 నుంచి 4,000 రూపాయలు పెంచబోతున్నారండి. అలాగే 4,000 పింఛన్ కాస్త అలాగే మరి వికలాంగులకి 4,000 నుంచి 6,000 రూపాయలు పెంచబోతున్నారు. అలాగే చేనేత పరిశ్రమ వారికి కూడా 2,000 నుంచి 4,000 చేయడం జరుగుతుందండి. ఇది మాత్రం గమనించగలరు. అయితే మరి ఇది ఎప్పుడు అమలు చేస్తారని చాలామంది వెయిట్ చేస్తున్నారండి. అమలు అంటే ఆగస్టు మొదటి వారం నుంచి అమలు చేయబోతున్నారండి. దీనిపై ప్రత్యేకంగా ఒక ప్రకటన చేయబోతున్నారండి సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే ఇంకా ఎవరికైనా పెండింగ్లు ఉన్న గత 2-3 నెలల నుంచి ఎవరైనా పింఛన్ ఉన్నా తీసుకోకుంటే వెంటనే ఈ నెల నుంచి తీసుకోండి. పాతవి మాత్రం ఒకవేళ పెండింగ్ ఉన్న అమౌంట్ అయితే ఎప్పటిలాగే మీకు వచ్చే 2,000 రూపాయలు మాత్రమే వస్తాయి. ఈ నెలలో ఒకవేళ పెండింగ్ ఉంటే మళ్ళీ వచ్చే నెల నుంచి 4,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఇది అందరు గమనించగలరు. అలాగే ఇంకెవరికైనా కొత్తగా పింఛన్ పెట్టుకోవాలనుకునే వారికి కూడా మంచి అప్డేట్ అండి. దీనిపై ఒక ప్రకటన రాబోతుంది. ఆ ప్రకటన వచ్చిన వెంటనే మీరు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆసరా పింఛన్కి వెంటనే చేసుకోండి. దీనిపై నేను వీడియో అప్డేట్ రాగానే వీడియో ఒక చేస్తాను. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నీకు అప్డేట్ రాగానే మీ ముందుగా నా ఛానల్ వస్తుంది. అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.